హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి ముందుకి ఒక సరికొత్త హర్రర్ స్టోరీని తీసుకురాబోతున్నాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. అందువలన ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజుటి మన హర్రర్ స్టోరీని మొదలు పెడదామా? రఘు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒక గొప్ప కంపెనీలో ఉద్యోగం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంటాడు. కానీ అది కొద్ది కాలం మాత్రమే అని తనకు తర్వాత అర్థమయ్యింది. ఒకరోజు ఆఫీస్లో తను చేసే వర్క్ కంప్లీట్ కాలేదని వాళ్ళ బాస్ గట్టిగా అరిచాడు. అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ తననే చూస్తూ ఉండిపోయారు. మరియు బాస్ కళ్ళల్లో చెరుగుతున్న నిప్పుల్ని కూడా రఘు తప్పదన్నట్టుగా బాస్ అనే ప్రతి మాటను పడ్డాడు. ఈరోజు నా గ్రహచారం ఏమీ బాగోలేదు, ఎలాగైనా పని పూర్తయిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి అని పట్టుబట్టి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తూనే ఉంటాడు. అందరూ ఆఫీస్ టైం అయిపోయిందని బయలుదేరుతూ ఉంటారు. హే రఘు, నువ్వు రావా మామా అని మిత్రుడు సురేష్ అడుగుతాడు. అరే, నువ్వే విన్నావుగా, బాస్ నన్ను ఎన్ని మాటలు అన్నారో. ఎప్పుడు అలాంటి మాటలు నేను పడలేదు. మా అమ్మా నాన్న కూడా అలా నన్ను తిట్టి ఉండరు. మన బాస్కి నా విలువ ఏమిటో తెలియాలి. ఈ పని ఈరోజు అయ్యేంత వరకు ఇక్కడి నుండి నేను కదలను. నువ్వు వెళ్ళు, నేను పని ముగించుకుని వస్తాను అని అంటాడు. సరే బైరా మామ, జాగ్రత్తరా. నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఎక్కువసేపు ఉండకు. రాత్రి ఒంటరి ప్రయాణం మంచిది కాదు. మళ్ళీ ఇక్కడి నుండి 1 గంట జర్నీ. మీ సిటీకి వెళ్ళాలంటే అడవి పక్కనే ఉన్న శ్మశానం దాటిపోవాలి. ముందే నువ్వు భయస్తుడివి, అందుకే చెబుతున్నా మామ. ప్రతిదీ ఊహించుకుని భయపడతావు, మరి ఆలోచించుకో అంటాడు సురేష్. భయం లేదు, ఏం లేదు. నేను చాలా ధైర్యవంతుడిని. దయ్యాలకి భూతాలకు భయపడే వ్యక్తిని కాను నేను. రఘు ఇక్కడ రఫాడిస్తాడు అంటాడు రఘు. ఏం రఫాడిస్తావో, రాకుండా పోతావో నాకైతే డౌటే. మొన్న పార్టీలో మామూలుగా చిన్న పిల్ల దయ్యం మాస్క్లో చూసి భయపడి 4 రోజులు ఇంటి నుండి బయటికే రాలేదు. దయ్యాల గురించి, ధైర్యం గురించి నువ్వు చెప్తుంటే నాకు నవ్వు వస్తుందిరా మామ. అది గతం గతహ, అప్పుడేదో తెలియక జరిగిందిలేరా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ముందు ఇక్కడి నుండి వెళ్ళు. సరేలే, నీ ఇష్టం, ఎవరి కర్మ వారిది. నీ మంచి కోరి చెబుతున్నా. ఓకే బాయ్రా మామ అంటూ అక్కడి నుండి కదులుతాడు సురేష్. రఘు బాస్ ఇచ్చిన పని పూర్తి చేసి నేనేంటో నిరూపించుకోవాలి, ఈ ఫైల్ అతని మొహం మీద కొట్టాలి అని అనుకుంటాడు. పని చేయడం మొదలు పెడతాడు. సమయం 10 గంటలు అవుతుంది. పని ఇంకా చేస్తూనే ఉన్నాడు. పని ఇంకా 30 నిమిషాలు పూర్తవుతుందనగా సమయం చూస్తే 11 అవుతుంది. వామ్మో, సమయం చాలా ఎక్కువైపోతుంది. త్వరగా ఫినిష్ చేయాలి అని చాలా ఫాస్ట్గా చేయడం మొదలు పెడతాడు. కంపెనీకి కావాల్సిన ప్రాజెక్ట్ డాక్యుమెంట్ మొత్తం రెడీ అయిపోయింది. పని పూర్తి చేసుకుని రఘు ఆఫీస్కి తాళాలు వేసి ఆ తాళాలను వాచ్మెన్ రంగయ్యకిచ్చి బైక్పై ఇంటికి బయలుదేరుతాడు. సిటీ అంతా నిసిలో నిశ్శబ్దంగా ఉంది. దానికి తోడు అమావాస్య మరింత చీకటిగా ఉంది. వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రఘుకి. చిన్నప్పుడు ప్రతిరోజు ఇంటి బయట మంచం మీద పడుకుని వాళ్ళ అమ్మమ్మ చెప్పిన పొడుపు కథలు, దయ్యం కథలు గుర్తుకు వచ్చాయి. అమావాస్య రోజు దయ్యాలు తిరిగే రోజట. ఆ రోజు దయ్యాలకు చాలా శక్తులు వస్తాయి. అవసరమైతే అవి మనిషి రూపంలో కూడా వస్తాయి అని బామ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి రఘుకి వెన్నులో వణుకు పుట్టింది. అయినా ఎంతో ధైర్యం కూడగట్టుకుని తన బండిపై చల్లని గాలులలో జుమ్మని సాగుతూ ఉన్నాడు. అలా కొద్ది దూరం వెళ్ళేసరికి సిటీ పొలిమేర రానే వచ్చింది. ఆ సిటీ అనేది సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. రఘు ప్రశాంతమైన సముద్రంలో అలలు తీరాన్ని చేరి వాటిని హాయిగా చూస్తూ ముందుకు కదులుతున్నాడు. ఆ బీచ్కి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. ఆ బీచ్కి ఎవ్వరు కూడా రాత్రిపూట అస్సలు వెళ్ళరు. ఎందుకంటే రాత్రిపూట ఎంతో మందిని అక్కడ చంపేశారు. మరియు అనుమానాస్పదంగా కూడా చాలామంది మరణించారు. వాటికి కారణం అక్కడ తిరుగుతున్న దయ్యాలే అని ఒక ఆర్టికల్ కూడా ఈనాడు పత్రికలో వచ్చి పెద్ద సంచలనం రేపింది. అవి కూడా అమావాస్య రోజు వరుసగా జరిగిన 10 మంది మరణాలు. వాళ్ళు కూడా పెళ్లి కాని ఆడవాళ్ళు మాత్రమే. ఇలా ఎందుకు జరిగిందో ఆ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అవన్నీ తన మనసులో గుర్తు చేసుకుంటూ
ముందుకు పోతున్నాడు. రఘును ఒక్కసారిగా భయం ఆవరించుకుంది. సురేష్ మాటలు విని అప్పుడే వానితో పాటు హాయిగా వెళ్ళుంటే బాగుండేది, ఇప్పుడు ఇంత భయం ఉండేది కాదంటూ తనలో తాను బాధపడతాడు. అంతలోనే అకస్మాత్తుగా తన ఎదురుగా కొంచెం దూరంలో రోడ్డుపై ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నట్టు కనబడుతుంది. గుండె ఒక్కసారి జల్లుమంది, హార్ట్ బీట్ వేగంగా పెరిగింది. లోపల భయం గూడు కట్టుకున్నా బయట ధైర్యంగా బండి డ్రైవ్ చేస్తాడు. రోడ్డుపై ఏమీ కూడా కనిపించదు. తనకు కనబడిన రూపం సడన్గా మాయమవుతుంది. అంతా అయోమయం, గందరగోళంగా ఉంది. రఘుకి ఏం చేయాలో తోచడం లేదు. అలా బీచ్ వంక చూస్తాడు. ఒకేసారిగా తన గుండెలెదురుతాయి. ఒక తెల్లని చీర కట్టిన ఒక అమ్మాయి అలా గాలిలో దూరంగా బీచ్లో ఎగురుతూ కనిపిస్తుంది. బామ్మ చెప్పినవన్నీ నిజాలే అన్న విషయం గుర్తొస్తుంది రఘుకి. అది చూసిన రఘు వెంటనే భయంతో బైక్ని మరింత స్పీడ్గా నడుపుతాడు. ఈరోజు ఈ దయ్యాలను దాటుకుని నేను ఇంటికి వెళ్తానో లేదో అనుకుని ముందు వచ్చే మూల మలుపులు చూసుకోలేదు. దగ్గరికి వచ్చాక తనకు కనబడుతుంది. రోడ్డు మీద యూటర్న్. సడన్గా బ్రేక్ వేస్తాడు. బండి లోయలో పడిపోతుంది. తను ఒడ్డుపై పడతాడు. అమ్మయ్యా అనుకుంటాడు రఘు. ఎట్టకేలకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. తనకి ఏమీ దిక్కు తోచడం లేదు. సమయం సరిగ్గా 12 గంటలవుతోంది. బైక్ లోయలో పడిపోయింది. ఈ పాటికి అది నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటుంది. కొంచెంలో ప్రాణాపాయం తప్పింది అనుకుంటూ తనకి ఇష్టమైన దేవుణ్ణి తలుచుకుంటూ ఆ సమయం 12 చూసినప్పటి నుండి తనలో భయం మరింత ఉధృతంగా పెరిగింది. బీచ్లో ఎవ్వరు కూడా కనిపించడం లేదు. ఆ రోడ్డు మూలమలుపు తిరిగిన తర్వాత శ్మశానం ఒకటి రానే వచ్చింది. అడవి చాలా ప్రశాంతంగా ఉంది. రోడ్డు 2 వైపులా శ్మశానం వ్యాపించి ఉంది. తను రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అడవిలో చాలా దూరంగా శ్మశానంలో కుక్కలు మరియు నక్కలు అత్యంత భయంకరంగా మనిషికి భీతి కలిగేలా అరవడం మొదలుపెట్టాయి. గాలి చల్లగా వీస్తోంది. కొంత ఉధృతంగా ఉద్రిక్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అది చూసి రఘులో భయం చాలా భీకరంగా మొదలైంది. భయంగానే తన బండిని వదిలేసి నడుస్తూ వెళ్ళడం మొదలుపెట్టాడు. తన ఇంటిని చేరుకోవడానికి ఇంకా 10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంది. ఎవరైనా వచ్చి లిఫ్ట్ ఇస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాడు. కానీ ఎవ్వరూ రావడం లేదు. అలా నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా అతని ముందు నుండి వేగంగా ఒక మనిషి వెళ్ళినట్టు అనిపించింది. ఆ రూపం యొక్క వాసన మరియు గాలి కూడా తగిలింది తనకి. రఘులో మరింత భయం పట్టుకుంది. ఏమై ఉంటుందో ఆ ఆకారం వైపు చూస్తాడు. అక్కడ ఏమి కూడా కనబడదు. ఒక కుక్క కనబడుతుంది. ఓహో, కుక్కేనా, నేను ఇంకేదో అని చాలా భయపడ్డాను అనుకుంటూ కర్చీప్ తీసుకుని తన మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటాడు. అంతలో వెనక నుంచి ఎవరో తన భుజం మీద చేయి వేస్తారు. రఘుకి ఒకేసారి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అక్కడి నుండి పారిపోదామని అనుకుంటాడు. కానీ అది మళ్ళీ వెంబడిస్తుందని భయపడతాడు. ధైర్యం తెచ్చుకుని వెనక్కి చూస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే ఒక అందమైన అమ్మాయి స్కూటీ మీద వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మళ్ళీ మనసులో అనుమానాస్పదంగా వాళ్ళ బామ్మ చెప్పినట్టుగా దయ్యమే ఇలా అమ్మాయిగా వచ్చిందా అని అనుమానపడతాడు. ఆ అమ్మాయి కూడా అందమైన తెల్లని పంజాబీ డ్రెస్లో దగదగా మెరిసిపోతూ ఉంటుంది. ముఖానికి అడ్డంగా స్కార్ఫ్ కట్టుకుని ఉంది. ఆ అమ్మాయి కురులు గాలికి ఊగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి వాలకం చూసి నిజంగా దయ్యమే వచ్చింది అనుకుంటాడు రఘు అనుకుంటూనే ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను ఎవరైతే నీకెందుకు, ఈ టైంలో శ్మశానంలో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఆ అమ్మాయి. నా బైక్ రిపేర్ అయిందండి, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడబోతే మంచి ప్రొఫెషనల్ డ్రెస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా ఉన్నావు. బైక్ రిపేర్ అయితే మరో ఆటోను లేకపోతే బస్సు ఎక్కి వెళ్ళాలి, కానీ ఇలా నడుచుకుంటూ వెళ్తారా అని అడుగుతుంది. అదేం కాదండి, సగం దూరం వచ్చాక బైక్ ట్రబుల్ ఇచ్చింది. సరే మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను లిఫ్ట్ ఇస్తాను అంటుంది ఆ అమ్మాయి.
రఘు చాలా సంతోషంగా థ్యాంక్స్ అండి అంటూ ఆ అమ్మాయి యొక్క స్కూటీ ఎక్కబోయి వెంటనే మళ్ళీ ఆగిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమైంది ఆగిపోయారు అని అడుగుతుంది. అంటే మీరు నన్ను ఏం చేయరు కదా, మిమ్మల్ని నమ్మొచ్చా అంటాడు రఘు. అమ్మాయి లోపల నవ్వి బయటికి గంభీరంగా, అంటే మీ ఉద్దేశం ఏమిటి, నేను ఏమైనా క్రిమినల్లా ఊపడుతున్నానా, అయినా మీరు అసలు అబ్బాయేనా ఇలా భయపడుతున్నారు, ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ చేస్తానని అర్ధరాత్రి వేళ ఏ భయం లేకుండా వచ్చి లిఫ్ట్ ఇస్తుంటే లిఫ్ట్ తీసుకోవాలంటే ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి, మీరు చాలా పిరికి వాళ్ళలా ఉన్నారు కదా. అప్పుడు రఘు అదేం లేదండి, ఊరికే అడిగాను అంతే. అప్పుడు ఆ అమ్మాయి ఓకే సరే బండి ఎక్కండి, తొందరగా డ్రాప్ చేస్తాను అని అంటుంది. అప్పుడు రఘు ఒక్క విషయం అండి, మీరు ఎవరైనా సరే నాకు మాత్రం ఒక నిజం చెప్పండి అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి సరే అడగండి రఘు అని అంటుంది. అప్పుడు రఘు ఆశ్చర్యంగా చూస్తాడు. నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతాడు. అమ్మాయి నాకు నీ బయోడేటా మొత్తం తెలుసు, నువ్వు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నావు, ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే వస్తున్నావు. రఘు అవును మీరు అన్నది నిజం, కానీ ఇవన్నీ మీకెలా తెలుసు, అవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్యలే, కానీ నువ్వు ఏం అడగదలుచుకున్నావో అది చెప్పు. అప్పుడు రఘు మేడం మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, మీరేం తప్పుగా అపార్థం చేసుకోరు కదా అని అడుగుతాడు. అప్పుడు అమ్మాయి ఓకే చెప్పండి రఘు అని అంటుంది. మీరు నిజంగా అమ్మాయేనా లేదా దయ్యమా, మా బామ్మగారు చెప్పారు అమావాస్యలో దయ్యాలు ఆత్మలు అమ్మాయిలా మారి వస్తాయని చెప్పింది అంటూ వణుకుతూ చెప్తాడు. అమ్మాయి బాగా నవ్వుతుంది. ఆ నవ్వుకు రఘు చాలా భయపడతాడు. మీరు నవ్వుతూ ఉంటే నిజంగా దయ్యమే అనిపిస్తుంది. అమ్మాయి అవును అంటుంది. రఘుకి ఒళ్ళు మొత్తం షివరింగ్ అవుతూ చెమటలు పట్టేస్తాయి. ప్లీజ్ నన్ను ఏం చేయకండి అంటూ బ్రతిమలాడతాడు రఘు. అప్పుడు ఆ అమ్మాయి అయ్యో మీరు కాస్త ఆపుతారా, మీకు నేను దెయ్యంలా కనిపిస్తున్నానా, మీరు భలేవారే, హెల్ప్ చేయడానికి వస్తే అందరూ దేవతానో లేకపోతే మదర్ తెరీసానో పొగుడుతారు, కానీ మీరు టెక్నాలజీ యుగంలో ఉండి కూడా దయ్యాలు భూతాలు అని భయపడుతున్నారు. నేనేమీ దయ్యం కాను, మీరు ధైర్యంగా ఎక్కండి అని అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి మాటలు అయిపోగానే శ్మశానంలో కాలుతున్న ఒక శవం ఒక్కసారిగా పైకి లేస్తుంది.